ఎస్, నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఏం చెప్పింది ఆవిడ. అట్లా అని ఇంకా ఊరుకోలా. ఓ మునీశ్వర, ఓ వ్యాస మహర్షి, ఉన్న యున్నా ప్లస్ యూరున్, ఉన్న ఊరు, నువ్వు ఉన్న ఊరు, కన్న తల్లియు, నీ కన్న తల్లి, ఒక్క రూపు, ఒకే రూపము అన్న పద్ధతి, అన్న రీతి వినవయ్యా, నువ్వు వినలేదా? వినవయ్యా నువ్వు మునీశ్వర, ఉన్న యూరు, కన్న తల్లి, ఒక్క రూపన్న రీతి వినవయ్యా, నువ్వు వినలేదా? ఓ మునీశ్వర, ఉన్న ఊరు కన్న తల్లి ఒకటే అన్న మాట నువ్వు వినలేదా? అటు విశేషించి అంతకంటే కూడా ముఖ్యం ఏంటంటే, శివుని అర్ధాంగ లక్ష్మి కాశీనగరం ఏంటి? శివుడి యొక్క పార్వతి, శివుడి యొక్క భార్య పార్వతి. ఇవ్వీటి ఈ ప్లస్ వీటి త్రికసంధి అగైన్, వీటి దీర్ఘము హ్రస్వం అవుతుంది, ఇదేమో ఒకటే విరుక్తమైన అచ్చు వచ్చేస్తుంది. ఇది త్రికసంధి, ఎప్పుడు గుర్తుంచుకోండి. ఈ వీటి, ఇది ఇటువంటి వాటి మీద ఆగ్రహం, కోపం కరెక్టేనా? తగుతుందా ఇది అంటే? తగదు. ఓ వ్యాస మహర్షి, ఉన్న ఊరు కన్న తల్లి ఒకటే అన్నది వినలేదా? శివుడి అర్ధాంగి లక్ష్మి అయిన కాశీ మీద నీ ఆగ్రహం మంచిదేనా? అటువంటి కాశీనగరం మీద, ఇటువంటి కాశీనగరము మీద భిక్ష లేకుండుట కారణంగా నీ అంతటి వాడు, నీ అంతటి గొప్పవాడు కటకటంబడి, ఆల్రెడీ చెప్పాను నేను, బాధపడి శపింపదలంచునే శపించవచ్చా? విశేషించి యాకొన్నవాడవు కావున, ఆకలితో ఉన్నావు కాబట్టి ఈ అవసరమున ఈ విషయం మీద నిన్ను హెచ్చు గుందాడుట, ఇది ఇంపార్టెంట్ మీనింగ్. నిన్ను అదే పనిగా నిందించటము మము బోటి గృహిణులకు మెచ్చగాదు, మాలాంటి వారికి సరైనది కాదు. మా ఇంటికి గొడవరమ్ము, కొడవ అంటే తినటానికి రా, కుడిచి కూర్చున్న పిమ్మట, తిని కూర్చున్న తర్వాత కొన్ని మాటలు నీతో నాడగలనా అనినా, నీతో కొన్ని మాట్లాడాలి అనినా అని చెప్పాక, మహాసాధ్విన్, ఆ ప్లస్ మహాసాధ్వి ఏమవుతుందని చెప్పా? పొడుగు పొట్టి అయిపోద్ది. మా కింద మా వత్త వస్తుంది. మహా సాధ్వి. ఈ త్రికసంధి సూత్రం ఈ రోజు మళ్ళా నేను చెప్తాను. తర్వాత అమ్మహాసాధ్విన్ కని చూచి పారాశర్యుండు, ఇందాక చెప్పా పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు ఇట్టులని ఈ విధంగా అన్నాడు. ఏమంది ఈవిడ? ఓ మునీశ్వర, ఉన్న ఊరు కన్న తల్లి ఒక్క రూపన్న రీతి వినలేదా? శివుడి అర్ధాంగి లక్ష్మి అయిన కాశీ మీద నీ కోపం తగుతుందా? భిక్ష లేదని నీ అంతటి వాడు కోపపడి కాశీనగరాన్ని శపించొచ్చా? సరే, ఆకలితో ఉన్నావు కాబట్టి ఈ అవసరంలో ఈ విషయంలో నిన్ను అదే పనిగా తిట్టడం మరబోటి గృహిణులకు మెచ్చగాదు, సరైనది కాదు. మా ఇంటికి కొడవరమ్ము రా, మా ఇంటికి రా తినటానికి, కుడిచి కూర్చున్న పిమ్మట కొన్ని మాటలు నీతో మాట్లాడతానని చెప్పగా, మహాసాధ్విని కని, ఆ మహాసాధ్విని చూచి పారాశర్యుండు ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడు చూద్దామా? నెక్స్ట్ పోయం. అస్తమింపగ చేసినాడు అహిమకరుడు. అహిమకరుడు అంటే ఇందాక చెప్పాను ఏంటది? సూర్యుడు. అహిమకరుడు సూర్యుడు అస్తమించాడు. శిష్యులే కాక యయతంబు చిగురుబోడి. శిష్యులే కాక యయతంబు, శిష్యులు ఏకంగా ఎంతమంది ఉన్నారు? నేనుగాక, ఏగాక, నేనుగాక, శిష్యులేగాక అంటే శిష్యులు, ఏగాక, నేనుగాక, యయుతంబు, వెరీ ఇంపార్టెంట్ వర్డ్, 10,000 మంది ఉన్నారు. వ్రతము తప్పి, మా నియమము వదిలిపెట్టి, అంటే వాళ్ళు లేకుండా భుజింపగవలను, తినలేను. నేడు, ఈ రోజు, నిన్నటి అంటే నేడు, నిన్నటి, మరునాడు నిక్కవంబు. ఇవాళ కూడా నిన్నటి రోజుకి మరుసటి రోజే కదా, అంటే ఇవాళ ఏంటి? నిన్నటి రోజుకి మర్నాడేగా, అదనమాట. అంటే నిన్న తినలేదు, ఇవాళ కూడా తినలేదు. నేడు నిన్నటికి మరునాడు నిక్కవంబు. ఇవాళ కూడా నిన్నటిలాగే, అంటే ఉపవాసం ఉంటాము అన్నదనమాట. నేడు నిన్నటి మరునాడు నిక్కవంబు అంటే ఏమిటని అడుగుతారు. దాని మీనింగ్ ఏంటి? నిన్న దొరకలేదు భిక్ష, ఇవాళ దొరకలేదు, ఓకే, నేడు కూడా నిన్నట్లాగానే ఉంది కదా, ఓకే, మేము ఈ రోజు కూడా ఉపవాసం ఉంటాము అని దాని అర్థం.
అని వ్యాసుడు చెప్తాడన్నమాట. ఓకే, ఇక్కడ వరకు ఆపుదాం.